యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు ఐరన్, కాల్షియం, విటమిన్ కలిగిన ఆహారం తీసుకోవాలని, బిడ్డ పెరుగుదల, బరువు ఎత్తు విషయంలో తల్లులు తగు శ్రద్ధ వహించాలని మరియు సరైన పోషకాలు అందేలా చూడాలని, బాలామృతం ప్రతిరోజు 100 గ్రాములు పెట్టాలని వివరించారు. మరియు తల్లులు పోషకాహార లోపంతో ఉండకూడదు. తినే ఆహారం అన్ని రకాల పోషకాలు ఉండేలా పప్పులు, ఆకుకూరలు, పాలు, పెరుగు, పండ్లు తీసుకోవాలని, తద్వారా మన శరీరానికి అన్ని రకాల విటమిన్స్, ప్రోటీన్స్ లభిస్తాయని, బిడ్డకు మొదటి 1000 రోజుల ప్రాముఖ్యత గురించి వివరించారు. ఒక చిన్నారి బిందుశ్రీకి అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామ్ నర్సయ్య, అంగన్వాడీ టీచర్స్ జీవాని, జె నిర్మల, ఆశా వర్కర్ లావణ్య, ఆయాలు మంజుల, సుశీల, రేణుక, గర్భిణీ స్త్రీలు, తల్లులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. సప్లిమెంట్స్లలో ఏముంటాయి? ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో కదా. ఆ ప్రోటీన్స్ మనకు దొరకాలి అంటే మనం ఏమనుకుంటాం, అంగన్వాడీ అసలు ఎందుకు మీకు ఒక పూట సంపూర్ణ భోజనం పక్షులు ఎందుకు పెడుతున్నాం అంటే, మీరు ఇంట్లో 2 పూటల వేరే కూరగాయలతోటి మీరు భోజనం చేస్తారు. కానీ గర్భవతికి కానీ బాలంతకు కానీ కావలసిన ప్రోటీన్స్ అనేది ఇంటి నుండి దొరికే దాంట్లో తక్కువ క్వాంటిటీ ఉంటుంది. అదే మనం పప్పు దినుసులలో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక పూటనన్నా వాళ్ళని కవర్ చేయడానికి ఈ పదార్థాలు అవసరం అన్న ఉద్దేశంతో మనము కాల్షియం కోసం పాలు ఇస్తున్నాము, ఎగ్ ఇస్తున్నాము, తర్వాత ఒక పూట కప్పుతోటి భోజనం పెడుతున్నాము. అంటే కాల్షియం సమృద్ధిగా దొరకాలి, ఐరన్ సమృద్ధిగా దొరకాలి అనే ఉద్దేశంతో దీని ద్వారా ఏమైతుందంటే సంపూర్ణ భోజనం ప్రతి ఒక్కరు మంచిగా ఫస్ట్ కడగాలి. బకెట్ల నీళ్ళలో వేసి కడిగి మంచిగా కొంచెం ఉప్పు వేసి అసలు కొద్దిగా 2 నిమిషాలు పెట్టి తీసి మళ్ళీ కట్ చేసుకొని వండుకుంటే దాంట్లో ఉండే విటమిన్స్ అన్నీ కూడా పోకుండా మంచిగా ఉంటాయి. మీరు ఫస్ట్ పోసిన తర్వాత ఎప్పుడైతే నీళ్ళలో వేస్తారనుకో, నీళ్ళలో వేయగానే ఆకుకూర ఏమైతుంది, గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. అంటే దాంట్లో ఉండే విటమిన్స్ అన్నీ కూడా నీళ్ళల్లో కరిగిపోతాయి. ఆకుకూరలో ఎప్పుడైనా విటమిన్స్ ఐరన్ నీళ్ళలో వేస్తే కరిగిపోతాయి. ఆ నీళ్ళలో వేసి కరిగినాక నువ్వు ఉట్టి తీసి పొయ్యి మీద వేసి వండుకుంటే నీకు ఏం కాదు. విటమిన్స్ అన్ని పోయిన తర్వాత ఆకుకూర తిన్నా ఒకటి, తినకున్నా ఒకటి కదా. అందుకోసం ప్రతిదీ కూడా మనము ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలి. ఎక్కువ నీళ్ళు తాగాలి. కొబ్బరి బొండాలు వస్తాయి కదా, గర్భవతులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేయాలి, ప్రతి గంటకు ఒకసారి మజ్జిగను, కొబ్బరి బొండ కాసేపు సరదాగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. తర్వాత మంచిగా వాళ్ళు భోజనం చేసుకొని మళ్ళీ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మళ్ళీ నడుచుకుంటూ వాకింగ్ చేసుకోవడం అవుతుంది. దానివల్ల ఏంటంటే తినడం వాళ్ళ కడుపుకే చెందుతుంది, వాళ్ళు నడవడం ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత 4 కారణాలతోటి మనం బెల్లం తింటలేము, కానీ రోజు ఒక బెల్లం ముక్క కంపల్సరీ తినాలి. పల్లీలు ఉంటే పల్లీలు, నువ్వులు ఉంటే నువ్వులు, వాటిలో కూడా కాల్షియం మనకు మంచిగా దొరుకుతుంది, ఐరన్ దొరుకుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఇది ఉంటుంది కదా, ఖర్జూరాలు ఉంటాయి కదా, ఖర్జూరాలు ఉంటాయి కదా, రంజాన్ సీజన్లో ఖర్జూరాలు విరివిగా బండ్ల మీద ఎక్కువ అమ్ముతుంటారు అనమాట. ముస్లిం కుటుంబాలు ఎందుకు ఖర్జూరాన్ని ఎక్కువ ఇష్టపడతాయి అంటే, దానిలో మనకు కావాల్సినంత కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, మెగ్నీషియం కూడా అందులో ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మనకు పోషణ ఎట్లా జరుగుతుంది, జరగదు కదా. అందుకే మన పిల్లల్ని మనం మంచిగా డెవలప్ చేసుకోవాలంటే మెయిన్ రోల్ కన్నతల్లి పాత్ర అనేది ఎక్కువ ఉండాలి. అలా కన్నతల్లికి కేర్ ఎక్కువ ఉండాలి. అంటే నా బిడ్డ బాగా పెరగాలి, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, పోయిన 8 కిలోలు ఉందంటే ఈసారి 9 కావాలి మావోడు అని మంచిగా టైం టు టైం తినబెడితే ఆ బిడ్డ మంచిగా గ్రోత్ అనేది పెరుగుతుంది. అంతేగాని తీసుకుపోయినా నా ముందు వచ్చింది, తీసుకుపోయినా దాన్ని తీసుకుపోయి ఆ డబ్బాలు పెట్టేసిన నా పని అయిపోయింది అంటే ఆ బిడ్డ పెరుగుతాడా? పెరగడు. కాబట్టి ఇంపార్టెంట్ రోల్ అనేది తల్లి కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ బాలామృతం తీసుకుపోయి దీన్ని ఈ యొక్క ఇది చేయండి.